శివకార్తికేయన్ హీరోగా నటించిన ఏలియన్ సినిమా ఐలాన్ తెలుగు రిలీజ్ వాయిదా పడింది. సంక్రాంతి బరిలో తమిళనాడులో ఈ సినిమా రిలీజ్ అయింది. దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా అక్కడ వసూళ్లు రాబట్టి సంక్రాంతి విన్నర్గా కూడా నిలిచింది. అయితే సంక్రాంతి సమయంలోనే తెలుగులో కూడా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అప్పటికే 4 తెలుగు సినిమాలు రిలీజ్కు ఉండటంతో స్క్రీన్స్ సర్దుబాటు చేయలేదని భావించి 2 వారాలు వెనక్కి వాయిదా వేశారు. ఇక లెక్క ప్రకారం జనవరి 26న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ మళ్లీ వాయిదా పడింది. అయితే ఈ రిలీజ్ వెనుక ఉన్న కారణం తమిళ నిర్మాత అని తెలుస్తోంది. తమిళ నిర్మాత కోటపాడి జె రాజా ఈ సినిమాని నిర్మించారు. ఆయనకు ఏర్పడిన కొన్ని లీగల్ సమస్యల కారణంగా తెలుగు రిలీజ్ వాయిదా వేయాల్సి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మార్నింగ్ షోలన్నీ రద్దయ్యాయి. బుక్ మై షోలో కూడా అన్ని షోస్ క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్న వారికి డబ్బులు రిఫండ్ చేస్తున్నారు బుక్ మై షో నిర్వాహకులు. ఇక ఈ లీగల్ ఇష్యూస్ క్లియర్ చేసుకుని తెలుగులో పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు తెలుగు నిర్మాత మహేశ్వర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా మరొక రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది. నిజానికి ఈ సినిమాలో ఏలియన్ హాట్ టాపిక్ అయింది. తమిళంలోనే కాదు, ఇండియా మొత్తం మీద ఎక్కువ శాతం ఏలియన్తోనే చేసిన సినిమాగా ఈ సినిమా రికార్డులకు కూడా ఎక్కింది.